హాయ్ అందరికీ నమస్తే. నేను మీ ప్రేమ్. ఈరోజు మనం ఆచర్లపట్నంలో ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత నగరేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాము. అయితే మరో 2 రోజుల్లో మహాశివరాత్రి ఉంది. ఈ పర్వదినాన్ని ఏ పూజలతో ఆచరించాలి, ఎలాంటి పూజలు చేస్తే మంచిది, ఎలాంటి పూజలతో మనం దేవాలయాల్లోకి వెళ్ళాలి, ఏ టైంలో పూజించాలి అనేది మనతో ఇక్కడ పూజారి గారు ఉన్నారు. ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. మన మార్చలపట్నం నేను చూసిన శ్రీ గంగా పార్వతి నగరేశ్వర స్వామి దేవస్థానంలో అసలు ఈ మహాశివరాత్రి పర్వదిన విశేషం ఏంటంటే, ఈ మహాశివరాత్రి రోజు ఉదయమే పొద్దున్నే లేచి మేల్కొని శుచిగా స్నానం చేసి చక్కగా ఇష్టమైనటువంటి ఇష్టదేవతని ఇంట్లో ప్రార్థన చేసుకొని దేవాలయాలకు వచ్చి దేవాలయంలో దేవాలయంలో శివాలయానికి చుట్టూ కూడా ప్రదక్షిణ చేసుకొని స్వామివారి దర్శనం చేసుకొని చక్కగా విశేషమైనటువంటి ఏంటంటే, ఈ మహాశివరాత్రి రోజు జాగరణ చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఉదయం నుంచి కూడా చక్కగా ఉపవాసం ఉండి ఎటువంటి ఘనపదార్థాలు కానీ ఏమీ తీసుకోకుండా చక్కగా ఉపవాసం ఉండి ఈ మహాశివరాత్రి రోజు కనుక ఆ స్వామి పరమేశ్వరుని కొలుచుకుంటే అందరికి కూడా కోరినటువంటి కోరికలు నెరవేరుతాయి అనేటటువంటిది అనాదిగా వస్తుంది. ఈ శివరాత్రి రోజు విశేషంగా ఏమిటంటే, ఈ సంవత్సరం ఈ నగరేశ్వర స్వామి దేవస్థానంలో ఈ సంవత్సరం 144 సంవత్సరాలకు వచ్చినటువంటి మహాకుంభమేళ ఆఖరి రోజు, అది కూడా రేపు మహాశివరాత్రి రోజు వచ్చింది. ఆ సందర్భంగా ఈ దేవాలయంలో విశేషమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి దేవస్థాన కమిటీ వాళ్ళు సంకల్పం చేశారు. భక్తులకి అందరికీ కూడా అనుకూలంగా ఉండేటట్టుగా దేవాలయంలో ఉదయం 5 గంటల నుండి స్వామివారికి మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేక కార్యక్రమములు, అదేవిధంగా స్వామివారికి విశేషంగా పూలతో అలంకరణ జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం నూతనంగా ఈ యొక్క కుంభమేళం పురస్కరించుకొని మన దేవాలయంలో శ్రీ లక్ష్మీ గణపతి హోమము, రుద్రహోమ కార్యక్రమాలు జరపడానికి కూడా సంకల్పం చేశాము. ఈ రుద్రహోమ విశేషం ఏంటంటే, రుద్రం సర్వం భద్రం. ఎవరైతే రుద్రహోమం చేసుకుంటారో వారికి ఉన్నటువంటి కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా ఈ ఈశ్వరుడు ఏంటంటే ఐశ్వర్య ప్రదాత, అందరికీ కూడా ఐశ్వర్యాన్ని ఇస్తారు. అదేవిధంగా ఆ స్వామివారికి వ్యాపారం చేసే వాళ్ళకి కానీ వ్యాపారం కానీ, ఉద్యోగస్తులు ఉద్యోగం కానీ, చిన్నపిల్లలకి చదువులకు కానీ విద్యకు కానీ ఏదైనా సరే శివుడాజ్ఞ లేని శివైన పుట్టదని ఆ యొక్క పరమేశ్వరుని కొలుచుకుంటే అందరికీ కూడా కోరిన కోరికలు సకాలంలో నెరవేరుతాయి. అదేవిధంగా ఆ రుద్రహోమ కార్యక్రమం చేయడానికి కూడా దేవస్థానం వాళ్ళు సంకల్పించారు. అదేవిధంగా దేవాలయంలో ఈ శివరాత్రి రోజు సాయంత్రం 6:30 నుండి శివపార్వతుల కళ్యాణం ఎంతో వైభవంగా జరుగుతుంది. చాలా కన్నుల పండుగగా ఆ శివపార్వతుల కళ్యాణం జరిపించిన తదుపరి రాత్రి 10:30 నుండి లింగోద్భవ కాల సమయం, అంటే ఈ యొక్క పరమశివుడు ఉద్భవించినటువంటి సమయాన్ని లింగోద్భవ కాలం అంటారు. ఆ లింగోద్భవ కాల సమయంలో ఈ నగరేశ్వర స్వామి వారికి అనేక నానావిధ పరిమళ ద్రవ్యములచే విశేషంగా మహాన్యాసపూర్వకంగా 11 రుద్రాలతో స్వామికి అభిషేక కార్యక్రమాలు అన్నీ కూడా నిర్వహిస్తారు. తెల్లవారులు కూడా ఈ పరమశివుడు ఉదయం 5 గంటలను మొదలుపెట్టుకుని మళ్ళా మరుసటి రోజు 4 గంటల వరకు దేవాలయంలో పూజలు, అర్చనలు, అభిషేకాలు, హోమాలన్నీ కూడా యథావిధిగా జరపడానికి సంకల్పించారు. కావున భక్తులందరూ దేవాలయానికి చేసి ఆ యొక్క నగరేశ్వర స్వామిని దర్శించుకొని తీర్థప్రసాదం స్వీకరించి ఆ పరమేశ్వరుని కృపకి పాత్రులు కాగలరు. నమ పార్వతీ పతయే హర హర మహాదేవ. మహాశివరాత్రి రోజే 101 తిరణాలను జరుపుకోవటానికి గల ముఖ్యమైన కారణం ఏంటి? ఈ యొక్క శివుడికి ఏంటంటే బోళాశంకరుడు. ఆ బోళాశంకరుడికి ఏంటంటే అనేకుడు మనకు దగ్గరలో కోటప్పకొండ ఉంది, అదేవిధంగా దగ్గర సత్రశాల ఉంది, అదేవిధంగా మన జ్యోతిర్లింగ క్షేత్రమైన దగ్గర శ్రీశైల మహాక్షేత్రం ఉంది. ఈ యొక్క అన్ని జ్యోతిర్లింగాల క్షేత్రంలో ఆ పరమశివుడు ఆ శివరాత్రి రోజు చాలా పరవశించిపోతాడు. ఆయనకి ప్రభల ఉత్సవం అంటే మహాప్రీతి. అంటే స్వామికి భక్తుడే ప్రభను తయారు చేసుకొని ఆ ప్రభకన్ని ఎంచుకొని ఆ స్వామివారి దగ్గరికి నడుచుకుంటూ వెళ్తారు. కొండెక్కి నడుచుకుంటూ వెళ్తే అప్పుడు శంకరుడు కరుణిస్తాడట. కష్టం తెలిస్తేనే ఆ భగవంతుడు అనుగ్రహం తెలుస్తుంది. కాబట్టే ప్రభల ఉత్సవం చేస్తారు. కోటప్పకొండలో అసలు కన్నుల పండుగ జరుగుతుంది.
తర్వాత మనకు తెలిసినటువంటి క్వారీ అని కానీ ఎక్కడైనా సరే చాలా వైభవంగా బ్రహ్మోత్సవం చేశారు. అందుకని ఈ బ్రహ్మోత్సవం ఆ విధంగా ప్రసిద్ధిగాంచింది. మన దేవాలయంలో ఏమన్నా ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు? ఆ దేవాలయంలో దేవస్థాన కమిటీ వారు ఈ యొక్క భక్తులు వచ్చేటువంటి భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు కానీ వగైరా అన్నీ ఏర్పాటు చేశారు. అదేవిధంగా రథోత్సవం కూడా ఉంటుంది దేవాలయంలో. ప్రతి సంవత్సరం రాత్రి శివ కళ్యాణం అయిన తర్వాత ఊరేగింపు కార్యక్రమాలు, మరుసటి రోజు రథోత్సవం చేయడానికి కూడా దేవస్థాన పాలకవర్గం ఎంతో శ్రమించి ఆ రథాన్ని తయారు చేశారు. ఆ రథోత్సవాన్ని కూడా చాలా కన్నుల పండుగ ఊరేగిస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా దేవస్థాన పాలకవర్గం కూడా అన్నీ చూసుకుంటూ ఉంటుంది. ప్రజానాడి ప్రేక్షకులకి ఈ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అందరూ కూడా చాలా ఆయురారోగ్యాలతో ఉండాలని, అందరూ చక్కగా బాగుండాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ ప్రజానాడి ఛానల్ వారైనటువంటి శ్రీనివాసరావు బృందానికి కూడా చక్కగా ఆ పరమేశ్వర అనుగ్రహంతో వాళ్ళ ఛానల్ దినదిన వృద్ధి చెందాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాం. మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 26న మాచర్ల మండలం అనుపు మరియు నాగార్జున సాగర్ నుండి ఏలేశ్వర స్వామి ఆలయానికి ఏపీ టూరిజం ఆధ్వర్యంలో ప్రత్యేక లాంచీ సర్వీసులు. ఉదయం 7 గంటల నుండి 3:30 వరకు ఏలేశ్వర స్వామి గట్టుకు లాంచీ సర్వీసులు. పెద్దలకు 200 రూపాయలు, పిల్లలకు 150 రూపాయలు టికెట్ ధర. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏపీ టూరిజం అధికారులు తెలియజేశారు. మరింత సమాచారం కోసం సంప్రదించండి 99636839 97051888311.